సో ఎవరెవరు ఆ విమానంలో ప్రయాణిస్తున్నారో వాళ్ళ వివరాలన్నీ కూడా మనకి బయటకు వచ్చింది, సమాచారం అందుతోంది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఏంటి పరిస్థితి? మొత్తం 5గురు అని చెప్తున్నారు. 5గురు యొక్క వివరాలన్నీ వచ్చాయి. వీళ్ళందరూ కూడా పైలట్, కో పైలట్ వీళ్ళంతా కూడా ఎక్స్పీరియన్స్డ్ అని చెప్తున్నారు. కానీ రీజన్స్ అనేది ఏంటనేది మాత్రం అర్థం కాకుండా ఉంది. బికాజ్ ఇంతకుముందే మనం ఒక పైలట్తో మాట్లాడాము. ఆయన అంటున్నారు లో విజిబిలిటీ ఏదైనా ఉంటే వాళ్ళు అసలు ఫ్లైట్కి పర్మిషన్ ఇవ్వరు, రీచ్ అవ్వడానికి ఒప్పుకోరు అని. విజిబిలిటీ కూడా ప్రాబ్లం కాదంటున్నారు. అసలు రీజన్స్ ఏమై ఉంటాయనుకుంటున్నారు? ఎస్, బారామతిలో జరిగిన ఈ చార్టర్డ్ ఫ్లైట్ ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి బ్లాక్ బాక్స్ రికవరీ, అలాగే ఆ తర్వాత ఇటు ఏటీసీతో పైలట్ జరిపిన కన్వర్సేషన్కి సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తేనే అసలు ఈ ఫ్లైట్ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. డీజీసీఏ అలాగే ఇటు ఇప్పటికే దీనికి సంబంధించి ప్రమాదానికి గల కారణాలకు సంబంధించి బ్లాక్ బాక్స్ రికవరీ, దీనికి సంబంధించి ఒక ఎంక్వైరీ వేయడం జరుగుతుంది. ప్రైవేట్కి సంబంధించిన చార్టర్డ్ ఫ్లైట్ కావడంతో సో పైలట్కి సంబంధించిన ఎక్స్పీరియన్స్, వారు ఏ విధంగా వ్యవహరించారు అన్నది అన్నిటినీ కూడా తరువుగా చెక్ చేయడం జరుగుతుంది. యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారమే ఫ్లైట్లో కెప్టెన్, పైలట్, కో పైలట్ వీళ్ళు వ్యవహరించారా అన్నది కూడా కాక్పిట్లో ఈ బ్లాక్ బాక్స్లో ఏటీసీతో జరిపిన కన్వర్సేషన్కి సంబంధించి అన్ని విషయాలు కూడా రికార్డ్ అవుతాయి. కాబట్టి సో ఆ విషయాలు వెలుగులోకి వస్తేనే ఈ ప్రమాదం ఏ విధంగా సంభవించింది, ఇది లో విజిబిలిటీ అయితే అక్కడ ల్యాండింగ్కి అనుమతి లేకపోతే ఏటీసీ నుంచి అనుమతి రాకుండా వాళ్ళు ల్యాండ్ చేయడానికి ఉండదు. సో ఒకవేళ ఏదైనా బర్డ్ హిట్ జరిగిందా, లేకపోతే ఫ్యూయల్ కట్ ఆఫ్ అయిందా, ఏం జరిగింది, ఏ ఘటన వల్ల ముఖ్యంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది, ఎందుకు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అన్న విషయాలకు సంబంధించి పూర్తిగా బ్లాక్ బాక్స్ డేటా ఆధారంగానే అన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం అజిత్ పవార్తో పాటుగా 5గురు ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తూ చనిపోయినట్లుగా, ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ కావడంతో చనిపోయినట్లుగా అధికారిక ప్రకటన కూడా వెలువడడం జరిగింది. పైలట్, కో పైలట్తో పాటుగా అజిత్ పవార్ భద్రతా సిబ్బంది ఇందులో ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తున్నారు. ముంబై నుంచి బారామతిలో ముఖ్యంగా జిల్లా పరిషత్ సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆయన వెళ్తున్నారు. బారామతి నుంచి ఆయన ఎంపీగా పనిచేశారు, సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా, ఇప్పుడు మంత్రిగా కీలక పోర్ట్ఫోలియోస్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సో బారామతితో దశాబ్దాల అనుబంధం ఉంది ఇటు అజిత్ పవార్కి. సో అందులో భాగంగానే ఇటు నెక్స్ట్ బడ్జెట్ సెషన్, నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. సో ఇంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా కూడా అక్కడ జిల్లా స్థాయిలో ఒక బలమైన నేతగా, ప్రజానాయకుడిగా ఆయన ఉన్నారు కాబట్టి సో అక్కడ ఎటువంటి కార్యక్రమం జరిగినా సరే దానికి అటెండ్ అవుతూ ఉంటారు. సో అందులో భాగంగానే బారామతిలో ఈరోజు జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార సభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన వెళ్తున్న సందర్భంగా ఈ విమానం ముఖ్యంగా ఇటు రన్వే కనిపించకపోవడం వలన, లేక తప్పుగా ల్యాండ్ చేయడం వలన ల్యాండింగ్ సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందన్న సమాచారం కూడా వస్తుంది. కాబట్టి సో ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా తెలియరావాల్సింది. ప్రస్తుతం అజిత్ పవార్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మృతి పట్ల ప్రధాని మోడీ సంతాపం ప్రకటించడం జరిగింది. ఒక గొప్ప ప్రజానాయకుడిని కోల్పోయామంటూ ఆయన అజిత్ పవార్తో ఆయన కలిసి ఉన్న ఫొటోస్ని ఆయన షేర్ చేసుకోవడం జరిగింది. గతంలో అనేక సందర్భాల్లో ప్రధాని మోడీని అజిత్ పవార్ కలిసినప్పుడు ఉన్న ఫొటోస్ని ఆయన షేర్ చేశారు. అట్టడుగు స్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి, ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తి, ప్రజలకు సేవ చేయడంలో ముందుండే వ్యక్తి అజిత్ పవార్ అంటూ అజిత్ పవార్ని కొనియాడుతూ ప్రధాని మోడీ ట్వీట్ చేయడం జరిగింది. పాలనా విషయాలపైన అనుకున్న అవగాహన, పేదరిక నిర్మూలన, అలాగే అణగిన వర్గాల వారికి సాధికారత కల్పించాలని చెప్పి తపనపడే వ్యక్తి అజిత్ పవార్. సో అజిత్ పవార్ అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందంటూ ప్రధాని నరేంద్ర మోడీ కూడా అజిత్ పవార్ మృతి పట్ల కాసేపటి క్రితమే స్పందించారు. సో ప్రస్తుతం కేంద్ర మంత్రులు, అలాగే ఇటు ఎన్డీఏలో కీలక భాగస్వాములుగా ఉన్న పార్టీల నేతలంతా కూడా అజిత్ పవార్ మృతి పట్ల స్పందిస్తున్నారు. ఇప్పటికే పవార్ కుటుంబానికి సంబంధించి సుప్రియా సూలే, అలాగే శరద్ పవార్ వీరు కూడా ఇటు అజిత్ పవార్ కుటుంబాన్ని పరామర్శించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సందర్శించే అవకాశం కనిపిస్తోంది. ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది అన్న అంశాలకు సంబంధించి సమగ్ర ఎంక్వైరీకి ఆదేశించే అవకాశం కనిపిస్తుంది. దానికి యాజ్ పర్ ముఖ్యంగా సివిల్ ఏవియేషన్ నామ్స్ ప్రకారం ఈ ఫ్లైట్ క్రాష్కి సంబంధించి దర్యాప్తుకు ఆదేశించకపోయినా కూడా ఈ క్రాష్ ఏ విధంగా జరిగింది అనేది డీజీసీఏ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఎటువంటి కారణాల వల్ల ఈ విమాన ప్రమాదం జరిగింది అన్న విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడే కాదు, 2023లో కూడా అజిత్ పవార్ ప్రయాణిస్తున్న ఒక ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ ముఖ్యంగా ముంబై ఎయిర్పోర్ట్లో రన్వే పైన ముఖ్యంగా వర్షం కారణంగా స్కిడ్ అయ్యి అప్పుడు కూడా ఒక ప్రమాదానికి ఆయన గురయ్యారు. సో అప్పుడు సురక్షితంగా ఆయన ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే ముఖ్యంగా చార్టర్ ఫ్లైట్లోనే ఆయన
ప్రమాదానికి గురై ఈసారి ఆ ప్రమాదం ముఖ్యంగా ఆ ప్రమాదం నుంచి ఆయన బయటపడలేదు. పూర్తిగా క్రాష్ ల్యాండ్ అవడంతో పేలిపోయి మంటలు చెలరేగి పూర్తిగా విమానం మొత్తం కూడా ధ్వంసం అయిపోయి అక్కడే చనిపోయిన పరిస్థితి ఉంది. సో వరుస గతంలో కూడా ఆయన ఒక ప్రమాదాన్ని ఇదే విధంగా 2023 సెప్టెంబర్లో రన్వే పైన వర్షం కారణంగా ఫ్లైట్ స్కిడ్ అయ్యి ఆ ప్రమాద అంచు వరకు ముఖ్యంగా చావు వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. కానీ అప్పుడు సురక్షితంగా ఆయన బయటపడ్డారు. కానీ ఇప్పుడు ఈ ఫ్లైట్ క్రాష్లో పూర్తిగా అజిత్ పవార్తో పాటుగా 5గురు చనిపోయినట్లుగా అధికారిక ప్రకటన వెలువడడం జరిగింది. సో ప్రస్తుతం అయితే శోకసంద్రంలో ముఖ్యంగా ఇటు బారామతి ఈరోజు జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి అక్కడ కార్యక్రమానికి ప్రజలు అనేక మంది ఈరోజు అజిత్ పవార్ని కలుద్దామని వచ్చిన వాళ్ళంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి. వాళ్ళ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా, మంత్రిగా, అలాగే గతంలో ఎంపీగా కీలక పదవుల్లో అనేక పోర్ట్ఫోలియోస్ని నిర్వహించారు. ప్లానింగ్కి సంబంధించి, ఇటు ఫైనాన్స్కి సంబంధించి, ఇరిగేషన్కి సంబంధించి గతంలో కొన్ని అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. గత 2023-24లో ముఖ్యంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో విభేదాలతో పార్టీ మొత్తాన్ని కూడా టేక్ ఓవర్ చేసి ఆయన ఎన్సీపీ గడియారం సింబల్ని కూడా తీసుకొని ఆ కేసు కూడా నడుస్తుంది. సో ఇప్పుడు విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఎన్సీపీ నేతలందరితో కూడా సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అజిత్ పవార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి, ఇతర ఎన్డీఏ నేతలంతా కూడా ఇటు అజిత్ పవార్ కుటుంబాన్ని పరామర్శించే అవకాశం కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా బ్లాక్ బాక్స్ రికవరీ, అలాగే ప్రమాదం ఏ విధంగా జరిగిన అంశాలకు సంబంధించి కూడా ఇంకా ఎంక్వైరీకి ఆదేశించి తదుపరి విషయాలు కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించబోతోంది. రైట్ గోపి, అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.